హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏం తెలిసిపోతుందంటే, నార్మల్గా ఈ యొక్క పాస్ అయిన వాళ్ళకి ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా మందికి జాబ్స్ అనేవి లేవు. రీజన్ వల్ల చాలా తగ్గిపోయినాయి. ఫ్రెషర్స్కి అనేవి జాబ్స్ అనేవి లేవు. చాలామంది అప్లై చేస్తున్నారు నౌకరీస్లో, లింక్డ్ఇన్స్లో ఇట్లా ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేస్తున్నారు, కానీ రెస్పాన్స్ అనేవి లేవు. ఇంకా చాలా 30-50 అప్లై చేస్తున్నారు. ఎటువంటి రెస్పాన్స్ అనేది అసలు ఎగ్జామే పెట్టడం లేదు. ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు లేదంటే ఈ రిజిస్ట్రేషన్ వల్ల ప్రాజెక్ట్స్ లేక, అమౌంట్ లేక వాళ్ళు ఎంప్లాయీస్ అనేవి ఫ్రెషర్స్ తీసుకోవడం లేదు. మళ్ళీ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ తగ్గించేస్తారు, హైరింగ్ తగ్గించేస్తారు. కాబట్టి అది తీసుకోవడమే మంచి స్కిల్ ఉన్న పర్సన్ని, మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ మంచిగా తీసుకోవడం వల్ల వాళ్ళ కంపెనీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. అదే ఇప్పుడు మనం నార్మల్గా చేసేవాళ్ళని తీసుకుంటే మళ్ళీ ఓకే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళకి శాలరీ ఇచ్చి మళ్ళీ నేర్పించి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలా లేకుండా డైరెక్ట్ తీసుకొని మంచి స్కిల్ పర్సన్ తీసుకుంటారు. అందుకే మనం ఏం చేయాలంటే స్కిల్స్ అనేవి బాగా పెంచుకోవాలి. ఇప్పుడు షార్ట్ లిస్ట్ కావాలని డిసప్పాయింట్ కాకుండా మన రెజ్యూమ్ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి బాగా. రెజ్యూమ్ అనేది మనం ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, స్కిల్స్ ఉంటాయి కదా, ఈ స్కిల్స్ అనేవి కేవలం స్కిల్స్ పెట్టకుండా, స్కిల్స్ పెట్టడం వల్ల ఎన్ని అప్లై చేసినా కూడా వాళ్ళు ఎన్ని అప్లై చేసినా మనకి రెస్పాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే హైరింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక రెస్పాన్స్ ఉండాలంటే మన రెజ్యూమ్ అనేది బాగుంటుంది. రెజ్యూమ్లో ఒక స్కిల్తో పాటు ఒక ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఎక్కువగా సర్టిఫికేట్స్ కానీ ఇలా మనం రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుంటే ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసే వర్క్ అనేది ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ ఇంటర్న్షిప్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ చేయగలం. కాబట్టి ఆ వర్క్ని వాళ్ళు చూసి ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేయడం వల్ల మీరు ఒక స్కిల్ యూస్ చేసుకొని మనం క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు రెజ్యూమ్ ఇవి ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ కాదు. అంటే ఆ ఒక చేయడం వల్ల మీకు ఆ ఒక స్కిల్ అనేది కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు మీకు షార్ట్ లిస్ట్ అవుతారు. కాబట్టి మీరు ఈ యొక్క పాయింట్ పట్టుకొని మీరు డెవలప్ చేసుకుంటే స్కిల్తో పాటు, షార్ట్ లిస్ట్తో పాటు స్కిల్ వస్తుంది. మీ యొక్క ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క రెజ్యూమ్ మీ యొక్క డెవలప్ చేసుకునేకి ఎక్కువ 100% హార్డ్ వర్క్ చేయండి. దీని మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీరు అప్లై చేసుకునే ఇష్టం. ఇప్పుడు నార్మల్గా ఎన్ని అప్లై చేస్తే మీకు యూజ్ అనేది లేదు. కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఒక పార్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.